బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి. పెళ్ళై పిల్లలున్నా ఇంకా కూడా అదే అవుట్‌ఫిట్స్‌తో నిజంగానే గ్లామర్ బ్యూటీగా మెరిపించేస్తోంది. సో, శిల్పా శెట్టి ప్రస్తుతం తనకి సంబంధించిన అందచందాలతో మళ్ళీ పిచ్చెక్కిస్తోంది. సో, ఇప్పుడు తను చేసినటువంటి కామెంట్స్‌కైతే నిజంగా చాలా షాకిస్తోంది. ఒక హీరోతో డేటింగ్ చేశానని, ఆ హీరోకి సంబంధించిన విషయాల వల్లే నా లైఫ్‌లో చాలానే మరి పోగొట్టుకున్నానంటూ ఆమె చెప్తోంది. సో, ఈ వయసులో ఇలాంటి డైలాగులు చెప్పాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందనేది తెలియడం లేదు కానీ, మొత్తానికి టాలీవుడ్‌లో మన 'వెంకీ' హీరోగా వచ్చిన 'సాహసవీరుడు సాగరకన్య' సినిమాతో తెలుగులో కూడా ఆమె అంటే అందరికీ పరిచయమే. సో, ప్రస్తుతం మరిప్పుడు 'సాహసవీరుడు సాగరకన్య' సినిమాతో తెలుగు తెరపై నటించిన ఆ భామ ఆ మూవీ హిట్ కాకపోవడంతో ఆమెకు పెద్దగా అవకాశాలైతే రాలేదు. మోహన్ బాబు నటించినటువంటి 'వీడెవడండి బాబు' సినిమాతో పాటు బాలకృష్ణ హీరోగా చేసిన భలేవాడి బాసు సినిమాలో కూడా చేసింది శిల్ప. కానీ ఏ సినిమా హిట్ కాలేదు. కాబట్టే ఆమె బాలీవుడ్‌కి ఎళ్ళిపోయింది. అక్కడైతే దాదాపు 50 ఏళ్ల వయసులో కూడా తనకెవరు పోటీ లేదంటూ చెప్పేస్తోంది. సో, బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ అమెరికన్ షో 'బిగ్ బ్రదర్' షోలో పాల్గొనే అవకాశం వచ్చింది. అందులో అమెరికన్ షో కావడంతో బోల్డ్ కామెంట్స్‌తో హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు ఈ కామెంట్స్ అప్పట్లో ఆమె చేయగా ఇప్పుడు మరోసారి అవి కూడా వైరల్ అవుతోంది. ఆమె పెళ్లికి ముందే తన కన్యత్వాన్ని కోల్పోయినట్టు ఆ షోలో ఆమె చెప్పిందట. అప్పట్లో ఆ వార్తలు ఇప్పుడు వైరల్ అవుతోంది. కొత్తగా ఇండస్ట్రీలోకొచ్చిన శిల్పా శెట్టి 22 ఏళ్ల వరకు ఎవరికీ ముద్దు కూడా పెట్టలేదట. ఆ తర్వాత కాలంలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్‌తో డేటింగ్ చేస్తూ మరి అంతా సమర్పించేసినట్టు టాక్. ఈ బ్యూటీతో డేటింగ్ చేసిన మొదటి నటుడు అక్షయ్ కుమార్. అప్పటి వరకు ఈ నటి ఎవరితోనూ డేటింగ్ పడలేదట. అతనితో తన కన్యత్వాన్ని కోల్పోయానని ఒక ఇంటర్వ్యూలో పరోక్షంగా ఆమె వెల్లడించినట్టుగా చెప్తున్నారు. సో, తొలినాళ్లలో అక్షయ్‌తో రిలేషన్‌షిప్‌లో ఉందట. అప్పట్లో వీళ్ళ మధ్య కదలికలు అంటే చాలా రకాల వార్తలైతే వచ్చాయి. సో, వీళ్ళిద్దరూ ఎప్పుడు ఆ విషయాల్ని మాత్రం కన్ఫర్మ్ చేయలేదు. శిల్ప అయితే హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తోంది. ప్రొడ్యూసర్, బిజినెస్ మ్యాన్ అయిన రాజ్ కుంద్రాను పెళ్లి చేసుకుంది. 100 కోట్లతో భారీ భవంతిని నిర్మించుకుని తనకిష్టమైన వ్యూని ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీతో హ్యాపీగా ఉంది. వీళ్ళకిద్దరు పిల్లలున్నారు. వియాన్ అండ్ సమీష. ఈ మధ్య పోర్న్ సైట్స్ కేసులో రాజ్ కుంద్రా జైలు జీవితం గడిపొచ్చారు. ఆ మధ్య వరకు బయటకు రాకుండా అజ్ఞాతంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక అక్షయ్ కూడా అంతే. సో, మరో హీరోయిన్ అయినటువంటి ట్వింకిల్ ఖన్నాను పెళ్లి చేసుకున్నారు. ఆళ్ళది కూడా చాలా పెద్ద ఫ్యామిలీ. అండ్ అక్షయ్ కూడా మరి బాలీవుడ్‌లోనే నంబర్ 1 హీరోగా ఎదిగి మరి అత్యధికమైన రెమ్యునరేషన్ తీసుకునే బిజియెస్ట్ హీరోగా ఉన్నారు. సో, లైఫ్‌లో ఇయన్నీ కామనే. ముఖ్యంగా బాలీవుడ్‌లో. అక్కడంతా అంతే అన్నట్టుగా ఎళ్ళిపోతారంతే. సో, వాళ్ళు చేసే స్టేట్‌మెంట్స్‌కి, వాళ్ళు పట్టించుకునే మాటలకి, వాళ్ళ రిలేషన్‌షిప్పులకి వామ్మో! తలుచుకుంటే మనకదా అదేదో రకమైన ఫీలింగొచ్చేస్తది.